గురువుగారు, ధనలాభం కలగాలి అంటే దీపారాధన సమయంలో ఎటువంటి ఆయిల్‌ని మనం ఉపయోగించాలంటారు? ధనలాభం కోసము ఫలానా ఆయిల్ వాడాలి, సమస్యలు పోవటానికి ఫలానా ఆయిల్ వాడాలి, లేకపోతే అనారోగ్య సమస్యలు పోవటానికి ఫలానా ఆయిల్ వాడాలి. ఈ ఈ ప్రత్యేకమైన ఫలితాల కోసము ప్రత్యేకమైన ఆయిల్స్ వాడటము అన్నది ఒక విషయం ఉన్న మాట నిజమే. కానీ అందులో ఇదమిద్ధంగా ఈ ఫలానా ఆయిల్ వాడితే తప్పకుండా ఫలానా రిజల్ట్ వస్తుంది అని చెప్పటానికి వీలు లేదు. ఫస్ట్ థింగ్ ఎందుకు వీలు లేదంటే, ఇప్పుడు వచ్చే ఆయిల్స్ అన్నీ కల్తీ ఆయిల్స్. మనం బజార్లో వేరుశనగ నూనె ప్యాకెట్ కొనుక్కొచ్చేసి వాడినా అది వేరుశనగ నూనె కాదు. బజార్లో నువ్వుల నూనె ప్యాకెట్ తీసుకొచ్చి వాడినా అది నువ్వుల నూనెనే కాదు అసలు. ఇదివరకు ఏంటంటే ఆయిల్ ఫలానా ఆయిల్ కొనుక్కొచ్చామంటే 100% దట్ వాజ్ ద ఆయిల్. ఎందుకంటే గానుగ తిప్పి ఆయిల్ తీసేవాళ్ళు. మన కళ్ళ ముందే వేరుశనగ అంటే వేరుశనగ వేసేవాళ్ళు, నువ్వులంటే నువ్వులు. ఏ ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్కి సంబంధించిన గింజలు వేసి ఆయిల్ తీసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. నెయ్యి కూడా కరెక్ట్ కాదు. మీరు పర్టికులర్గా నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య తీరటానికి నేను ఏ ఆయిల్ వాడాలి అంటే ఆ ఆయిల్ గానుగ ఆడించిన ఆయిల్ మీ కళ్ళ ముందర అది తెచ్చుకొని వాడితే మీకు ఫలితం ఉంటుంది, లేకపోతే ఉండదు. అది కాక 5 రకాల నూనెలు కూడా కలిపి వాడచ్చు. చూడండి, చాలామంది ఇళ్ళల్లో నువ్వుల నూనె వాడతారు దీపారాధనకి. సమస్యలు తీరిన వాళ్ళు ఉన్నారు, కొత్త సమస్యలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆముదము నూనె వాడతారు కొంతమంది ఇళ్ళల్లో, కానీ ఆముదము విగ్రహారాధనకి మాత్రమే ప్రశస్తమైనది. ఆవు నెయ్యి ఇళ్లల్లో వాడచ్చు, విగ్రహారాధనకి కూడా వాడచ్చు. ఆముదము దీపాలు ఇళ్లల్లో ఎప్పుడు పెట్టుకోవాలంటే ఇళ్లల్లో మనం మూర్తి పూజ చేసినప్పుడు, విగ్రహారాధన కూడా చేస్తున్నప్పుడు వాడాలి. చాలామంది నువ్వుల నూనె ప్రశస్తం పూజలకి అని వాడతారు, కానీ వాళ్ళ ఇళ్ళలో సమస్యలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, ఈ ఒక డెప్త్ ఆఫ్ స్టడీలో ఏమిటంటే పల్లి నూనె ఎవరు వాడొద్దు అంటారు. వేరుశనగ నూనె దీపారాధనకి వాడొద్దు, వంటలకి వాడొచ్చు అంటారు. మరి నువ్వుల నూనె వాడితే మంచి ఫలితాలు అందరికీ వస్తున్నాయా? ఇది కూడా ఒక కాంబినేషన్. కొంతమందికి కొన్ని ఆయిల్స్ బాగా పనికొస్తాయి, అవి వాడండి. నువ్వుల నూనె వాడితే మీకు ఫలితం బాగుంటే నువ్వుల నూనె వాడండి. మీకు కావాల్సిన కోరికలను అందులోనే చెప్పుకోండి. నువ్వుల నూనె వాడుతున్నా కూడా మీకు ఫలితం లేనప్పుడు మీరు తప్పకుండా ఆయిల్ మార్చండి. నువ్వుల నూనె ఇంట్లో నుంచే తీసేయండి, వేరుశనగ నూనె వాడుకోండి. వేరుశనగ నూనె వద్దు అంటారు, కానీ వేరుశనగ నూనె వాడుతూ మంచి ఫలితాలు వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మనం కేరళకు వెళ్ళి చూస్తే అన్నిటికీ కొబ్బరి నూనె వాడతారు వాళ్ళు. వంటలకి అదే వాడతారు, దీపారాధనకి కూడా అదే వాడతారు, వంటికి కూడా అదే వాడతారు. అక్కడ బాగానే ఉంది కదా. సో మన దగ్గర ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక సిస్టంలో మనకి ప్రాపర్ రిజల్ట్స్ లేవు అన్నప్పుడు సిస్టమ్ని మార్చుకోవాలి, తప్పదు. అందులో 1-2 ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత మీకు విషయం అర్థమవుతుంది. ఈ ఎక్స్పెరిమెంట్స్ చేద్దాంలే అనుకుంటూ చేయకుండా సంవత్సరాలు గడిచిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని మీరు ఫలితం బాగున్నప్పుడు ఏమి మార్పులు చేయొద్దు. ఫలితం బాగలేదు, మార్పులు చేసి చూడండి. ఇంటి వాస్తు విషయంలో కూడా ఇదే చెప్తాను నేను. అన్నీ బాగున్నాయి, అంత ఫలితాలన్నీ మనకు మంచిగా సాటిస్ఫాక్టరీగా ఉన్నాము, ఉన్నంతలో వీఆర్ నాట్ అంటే సంతోషం లేకుండా లేము, ఉన్న దాంట్లో మనకు బాగానే ఉంది అన్న ఫీలింగ్లో మనం ఉన్నాం, ఎటువంటి దుష్ఫలితాలు లేవు. అటువంటప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళు ఈ ఇంటి వాస్తు ఈ తప్పు ఉంది, ఇది ఇట్లా ఉండకూడదు అట్లా ఉండకూడదు అన్నా కూడా మీరు డినై చేయండి. బీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ యు ఆర్. ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ యు ఆర్, డోంట్ గో ఫర్ ఎనీ చేంజెస్.
పరిస్థితి బాగలేదు, ఇంటికి వచ్చిన వాళ్ళు ఆహా ఇల్లు వాస్తు చాలా బాగుంది అన్నారు, కానీ పరిస్థితి బాగాలేదు. యూ హ్యావ్ టు థింక్ ఫర్ ఎ చేంజ్. ఇది గుర్తుపెట్టుకోండి. వాస్తు బాగుండటము బాగలేకపోవటము, మనసు బాగుండటము బాగలేకపోవటము, ఇల్లు బాగుండటం బాగలేకపోవటం, ఒళ్ళు బాగుండటం బాగలేకపోవటం, వీటన్నిటి కూడా ఒకటే సింపుల్ రూల్. ఇఫ్ యూ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, డోంట్ గో ఫర్ ఎనీ చేంజెస్. ఇప్పుడు ఒక ఇంట్లో దీపారాధన చేస్తూ మనం ఒక నూనె వాడుతున్నాం, మనకి బాగానే ఉంది, అది చేంజ్ చేసే ఆలోచన పెట్టుకోకండి. మనకి బాగా లేదు, తేడా కనపడుతూ ఉంది, యూ చేంజ్ ఇట్. దట్ విల్ డెఫినెట్లీ గివ్ యూ బెటర్ రిజల్ట్. ఓకే. అందుకని ధనం కావాలంటే ఈ నూనె, ఆరోగ్యం కావాలంటే ఆ నూనె, ఇట్లా అనుకోకండి. అన్నిటికీ సమగ్రంగా ఒకటే ఆలోచన చేసుకోండి. ఎందుకంటే దీపారాధన అనేది లక్ష్మీదేవి యొక్క దీపము, లక్ష్మీదేవి స్వరూపం. ఆమెను ఏ స్వరూపంలో కనపడ్డప్పుడు ఆమెకు ఉండే శక్తులు ఆమెకు ఉంటాయి. అంతా మన మనసులో ఉంటుంది, అక్కడే ఉండదు. ఇఫ్ యు ఆర్ మేకింగ్ సమ్ చేంజ్, మనసులో కొంత రిలీఫ్ వస్తుంది. ఈ నూనె మానేసి ఈ నూనె వాడుతున్నాను, బెటర్గా ఉంటుందేమో, కొంచెం బెటర్గా అనిపించింది అనుకోండి, యూ విల్ స్టిక్ టు దట్. బయట ఏమి ఉండదు, అంత జరిగేది ఫీలింగ్స్ ప్రతిదీ మన లోపలే జరుగుతూ ఉంటాయి, బయట కనబడే దాంట్లో ఏమీ ఉండదు. ఇది ఒక ఫిలాసఫీ ఇది. సో వీటన్నింటినీ క్రోడీకరించి మనం ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. సాయిరామ్.